ఆసియా కప్లో మొదటి సూపర్ 4 మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా బౌలింగ్లో 4 వికెట్లతో రాణించగా సారథి రోహిత్ శర్మ 83 పరుగులతో సత్తా చాటాడు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 49.1 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బంగ్లా బ్యాట్స్మెన్లో హసన్ మిరాజ్ 42 మినహా మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లకు తోడు ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టారు. 174 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు 61 పరుగులు జోడించిన తర్వాత 40 పరుగులు చేసిన ధావన్ పెవిలియన్ చేరాడు. తర్వాత అంబట్ రాయుడు 13 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగిన దశలో వచ్చిన ధోని రోహిత్తో కలిసి జట్టును విజయం వైపు నడిపించాడు. 33 పరుగులు చేసిన ధోని పెవిలియన్ చేరగా దినేష్ కార్తీక్తో కలిసి 36.2 ఓవర్లలో జట్టును విజయ తీరాలకు చేర్చిన రోహిత్ శర్మ 83 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 4 వికెట్లతో రాణించిన జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. సూపర్ 4లో భారత్ రేపు పాకిస్తాన్తో తలపడనుంది.